బాబాయ్ నువ్వు ఇప్పుడు నీ చికెన్ మజ్జిగ పులుసు టేస్ట్ చేసావా? కుకింగ్ వీడియోస్ చేసి కూడా చాలా రోజులు అయిపోయిందని సరదాగా సాయంకాలం నేను మా తాంబేలుగడ మన భీమవరం రోడ్ల మీద తిరుగుతుంటే ఈ చికెన్ మజ్జిగ పులుసు తినాలనిపించి చికెన్ కొట్టించుకోవడానికి వచ్చాం. నీట్ గా 2 కేజీలు చికెన్ కొట్టించాను బాబాయ్. 1 కేజీ వచ్చేసరికి కూరకి, ఇంకో కేజీ మన చికెన్ మజ్జిగ పులుసుకి. ఇంకా చికెన్ ఇంటికి తీసుకొచ్చిన వెంటనే కడిగేసుకోవాలి. కడుక్కోవడం కూడా నువ్వు చెప్పాలేంట్రా అంటావా? ఏదో ఫార్మాలిటీ బాబాయ్. తర్వాత స్టవ్ కు వేడెట్టి దాని మీద గిన్నెట్టి కావాల్సినంత నూనె వేసుకుని అది కొంచెం వేడెక్కాక అందులో ఉల్లిపాయలు వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు అటు ఇటు కదిపండి బాబాయ్. ఆ ఉల్లిపాయలు అక్కడ మగ్గుతూ ఉంటాయి కానీ నువ్వు ఇక్కడ ఏం చేయాలంటే ఒక లోటా తీసుకుని అందులోకి గడ్డ పెరుగు వేసుకుని గిలక్కొడేయాలి బాబాయ్. చిక్కగా ఉంటేనే టేస్ట్ బాగుంటది బాబాయ్. తర్వాత కడిగిన చికెన్ వేసి అటు ఇటు తిప్పేసి కావాల్సినంత ఉప్పేసి అల్లం పేస్ట్ చిన్న ముద్ద వేసి పచ్చిమిరకాయలు 10 మిక్సీ వేసి ఆ ముద్దను మళ్ళీ చికెన్ లో వేయాలి. ఇప్పుడు అందులోకి పసుపు చికెన్ మసాలా వేసి కావాల్సిన నీళ్ళు వేసుకోవాలి బాబాయ్. పక్కనే గిన్నె తీసుకుని అందులోకి తాలింపేసి ఆ తాలింపుని ఎందాక కలుపుకుని మజ్జిగలో వేసేసుకోవాలి. చికెన్ దగ్గరకు వచ్చేసాక స్టవ్ కట్టేసుకుని మజ్జిగ వేసేసుకోవడమే బాబాయ్. టేస్ట్ మాత్రం తుక్కు రేగిపోయింది.